జిల్లా మొత్తం మీద ఆయన ఒక్కడే పోటుగాడా? ఆ మాత్రం దమ్మున్న లీడర్స్ ఇంకెవరూ లేరా? ఒక్కడికే 4 పదవులు ఎలా ఇస్తారు? ఇది ప్రస్తుతం కాకినాడ జిల్లా జనసేన నేతల ఫ్రస్ట్రేషన్. ఇంతకీ ఎవరా 4 పదవుల నాయకుడు? పార్టీ అధిష్టానం ఆయన్ని మాత్రమే ఎందుకు నెత్తికెక్కించుకుంటుంది? మాకు పదవులు కావాలి మొర్రు అని కూటమి నేతలంతా ఓవైపు మొత్తుకుంటుంటే, కాకినాడ జిల్లా జనసేన నాయకుడు మాత్రం 4 పదవులతో అసలు ఏ కుర్చీలోనూ కుదురుగా కూర్చోలేకపోతున్నారట. అదంతా చూస్తున్న జనసేన మిగతా నేతలు ఏం ఆయనే తోప, అంతకు మించిన మొనగాళ్ళు పార్టీలో లేరా అంటూ అధిష్టానాన్ని ఆక్షేపిస్తున్నారు. ఇక విషయానికి వస్తే ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా డీసీసీబీ అధ్యక్షుడిగా, జనసేన కాకినాడ జిల్లా అధ్యక్షుడిగా, కాకినాడ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ చైర్మన్గా, పెద్దాపురం అసెంబ్లీ నియోజకవర్గం జనసేన ఇన్ఛార్జిగా బహుపాత్రాభినయం చేస్తున్నారు ఆ పార్టీ నేత తుమ్మల రామస్వామి. దీంతో ఉన్న పదవులన్నీ ఒక్కరికే కట్టబెడితే మిగతా వాళ్ళ సంగతి ఏంటని మండిపడుతున్నారట పార్టీ ఇతర నాయకులు. పైగా తుమ్మల రామస్వామిది కాపు సామాజిక వర్గం కావడంతో పార్టీ నామినేటెడ్ పదవులన్నీ ఆ కులం వాళ్ళకి ఇచ్చుకుంటున్నారా అని మిగతా కులాల వాళ్ళు జనసేనకు అక్కర్లేదా అంటూ జిల్లాకు చెందిన బీసీ లీడర్స్ గట్టిగానే స్వరం పెంచుతున్నట్టు తెలుస్తోంది. ఎన్నికల సమయంలో టికెట్ ఆశించి రాకపోవడంతో జిల్లా పార్టీ పగ్గాలు అప్పగించారు. సరే, ఇక్కడ ఒక్కదానికి దిక్కులేక ఏడుస్తుంటే ఆయన్ని 4 పదవుల్లో ఎలా కొనసాగిస్తారంటూ బీసీలతో పాటు కాకినాడ జిల్లాలోని ఇతర నేతలంతా తీవ్ర అసహనంగా ఉన్నట్లు చెప్పుకుంటున్నారు. కాకినాడ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ చైర్మన్ పదవి జనసేనలోని మరొక నాయకుడు కూడా రావాల్సిందంట. అటు ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో జనసేన బీసీ సామాజిక వర్గానికి అంత ప్రాధాన్యం ఇవ్వడం లేదన్న అభిప్రాయం కూడా బలపడుతోంది. జిల్లా నుంచి పార్టీకి 4 ఎమ్మెల్యేలు ఉంటే అందులో 2 ఎస్సీ, మరో 2 కాపులు. కాకినాడ ఎంపీది కూడా కాపు సామాజిక వర్గమే. అటు స్టేట్ సివిల్ సప్లైస్ కార్పొరేషన్ చైర్మన్, ప్రస్తుతం డీసీసీబీ కూడా చైర్మన్ అన్నీ కాపుల ఖాతాల్లోనే పడిపోయాయి. ఈ క్రమంలో కనీసం కాకినాడ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ కూడా చైర్మన్ పదవినైనా సరే బీసీలకు ఇవ్వమని అడిగారట. అయినా పార్టీ అధిష్టానం నుంచి ఎలాంటి రియాక్షన్ లేకపోవడంతో బీసీలో అసహనం పెరుగుతున్నట్టు తెలుస్తోంది. ఒకే సామాజిక వర్గానికి కాపు కాస్తే ఎలా? జనసేనకు బీసీలు అవసరం లేదా అని కొందరు గట్టిగానే మాట్లాడుతున్నట్లు చెప్తున్నారు. బీసీ నాయకుల వెర్షన్ ఎలా ఉంటే, ఇక తుమ్మల రామస్వామి దగ్గరే ఉన్న జిల్లా పార్టీ పగ్గాలపై మాజీ ఎమ్మెల్యే పెండెం దొరబాబు ఆశలు పెట్టుకున్నారట. పిఠాపురం మాజీ ఎమ్మెల్యేగా 2 సార్లు పనిచేసిన పెండెం దొరబాబు ఎన్నికల తర్వాత ఈ ఏడాది మొదట్లో వైసీపీకి గుడ్ బై చెప్పి జనసేన కండువా కప్పుకున్నారు. తనకు జిల్లా పార్టీ బాధ్యతలు అప్పగిస్తే అలా బండి లాగేస్తున్నారన్నది దొరబాబు వెర్షన్. ఇలా ఒక్కరి దగ్గరే 4 పదవులు ఉండడం వల్ల ఎవరికి ఉపయోగం అని ఆఫ్ రికార్డ్స్లో అంటున్నారంట ఆయన.